హాయ్, దిస్ ఇస్ ప్రియా. వెల్కమ్ టు మై టీవీ న్యూస్. ముందుగా వార్తల్లోని ముఖ్యాంశాలు. విశాఖలో నేవీ డే వేడుకలు, హాజరైన సీఎం చంద్రబాబు. అబురపరిచిన నేవీ విన్యాసాలు. రాష్ట్ర వ్యాప్తంగా డొక్కా సీతమ్మ మధ్యాహ్న భోజన పథకం ప్రారంభం. విజయవాడలో లాంఛనంగా ప్రారంభించిన మంత్రి నారా లోకేష్. అభివృద్ధి లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం పనిచేస్తుందన్న మంత్రి కందుల దుర్గేష్. తూర్పుగోదావరి జిల్లా కడేపులంకలో 1,85,00,000తో చేపట్టే నూతన రహదారికి ఎమ్మెల్యే గోరంట్లతో కలిసి శంకుస్థాపన. విశాఖ ఆర్కే బీచ్ వద్ద జరిగిన నేవీ డే వేడుకలకు రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. అంతకుముందు సీఎంకు నావికాదళ అధికారులు ఘన స్వాగతం పలికారు. వైస్ అడ్మిరల్ రాజేష్ పెందర్కర్తో కలిసి సీఎం నావికాదళ విన్యాసాలను తిలకించారు. తూర్పు నావికాదళానికి చెందిన హ్యాక్ యుద్ధ విమానాలు, చేతక్ హెలికాప్టర్లు, యుద్ధ నౌకలు, సబ్మెరైన్లు పాల్గొన్నాయి. హెచ్కే బాంబింగ్, మార్కస్ డెమో, హీలో ల్యాండింగ్ డెమో, హెచ్కే డెమో, ఏంజల్ డెమో, ఎస్ఏఆర్ డెమో, ప్లాస్ట్ బీటింగ్ రిడ్రిల్, సన్నెట్ సెర్మోనియల్ సన్సెట్తో పాటు కంటిన్యూటీ డ్రిల్ వంటి విన్యాసాలను ప్రదర్శించారు. నేవీ డే వేడుకలను తిలకించేందుకు జిల్లా నలుమూలల నుండి ప్రజలు తరలివచ్చారు. ముంబై దేశానికి ఏ విధంగా అయితే ఆర్థిక రాజధానో, మన విశాఖపట్నం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఆర్థిక రాజధాని. రాబోయే రోజుల్లో విశాఖపట్నం ఒక మేటైన నగరంగా తయారవుతుంది. దాంట్లో ఎవ్వరికి అనుమానం అవసరం లేదని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఒక ఫైనాన్షియల్ క్యాపిటల్గానే కాదు, ఒక నాలెడ్జ్ హబ్గా తయారై టూరిజం క్యాపిటల్గా విశాఖపట్నాన్ని మనం తయారు చేసుకుంటాం. పోర్ట్లు ఉన్నాయి, ఎయిర్పోర్ట్ వస్తూ ఉంది. ఇప్పటికే మీరు చూస్తే విశాఖపట్నంలో అతిపెద్ద పోర్టు విశాఖపట్నం ఉంది. పక్కనే గంగవరం పోర్ట్ ఉంది. ఇంకొక సంవత్సరంలో భోగాపురం ఎయిర్పోర్ట్ వస్తుంది. అదే కాకుండా మెట్రో కూడా ప్రారంభిస్తాం. ఇవన్నీ చేసుకోగలిగితే రాష్ట్రాన్ని ఒక మ్యారిటైమ్ గేట్వేగా తయారు చేయడానికి అన్ని అవకాశాలు ఉన్నాయి. ఈ నెలలోనే మొన్నే మీరు చూస్తే గూగుల్ అయితే డేటా సెంటర్ పెట్టడానికి ముందుకొచ్చి ఒక MOU చేశాం. విశాఖపట్నంలో పెద్ద ఇన్వెస్ట్మెంట్ గూగుల్ పెట్టే పరిస్థితికి వచ్చారు. ఇప్పుడే TCS ముందుకొచ్చారు. ఇలాంటి IT కంపెనీస్ పెద్ద ఎత్తున రాబోతున్నాయి. రేపు 8వ తారీఖున ప్రధానమంత్రి గారు వచ్చి రైల్వే జోన్కు ఫౌండేషన్ ఇస్తున్నారు. అదే మారుగా విశాఖపట్నంలో గ్రీన్ హైడ్రోజన్కి ఫస్ట్ ప్రాజెక్ట్ ఏదైతే NTPC ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ ద్వారా జెన్కో ఇద్దరు కలిసి జాయింట్ వెంచర్కి ఫౌండేషన్ ఇచ్చే పరిస్థితికి వచ్చారు. ఇదే మారుగా గోదావరి నీళ్లు కూడా ఈ సంవత్సరం అనకాపల్లికి వస్తాయి. రాబోయే సంవత్సరం విశాఖపట్నానికి తీసుకొస్తామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నాను. విద్యా వ్యవస్థలో సమూల మార్పులు తెచ్చి విద్యార్థులకు బంగారు భవిష్యత్తును అందించడమే లక్ష్యంగా ప్రభుత్వం పనిచేస్తుంది అని రాష్ట్ర IT విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ అన్నారు. విజయవాడ పాయకరాపురం ప్రభుత్వ జూనియర్ కళాశాలలో డొక్కా సీతమ్మ మధ్యాహ్న భోజనం పథకాన్ని మంత్రి లోకేష్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఇంటర్ ద్వితీయ సంవత్సరం విద్యార్థినులతో లోకేష్ ముఖాముఖి నిర్వహించి అనంతరం వారితో కలిసి భోజనం చేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ విద్యార్థులకు మాదక ద్రవ్యాలు, డ్రగ్స్ వంటి చెడు వ్యసనాలకు బానిస కాకుండా చదువుపైనే ఎక్కువ ఆసక్తి చూపాలన్నారు. కార్యక్రమంలో మంత్రి సత్యకుమార్, MP కేసినేని చిన్ని, ఎమ్మెల్యేలు బొండా ఉమా, యార్లగడ్డ వెంకట్రావు తదితరులు పాల్గొన్నారు. ఇన్ఫాక్ట్ మేము టెక్స్ట్ బుక్స్లో కూడా అంటే చిన్నపిల్లలకి 2nd క్లాస్ 3rd క్లాస్ పిల్లల టెక్స్ట్ బుక్స్ చూస్తే ఇంటి పనుల్లో మొత్తం ఆడవాళ్ళే ఉన్నారు ఫోటోల్లో. అంటే ఇల్లు ఊడ్చే దాంట్లో కానీ తుడిసే దాంట్లో కానీ. ఎందుకు అలా ఉండాలని అధికారులు నేను అడిగా. ఎందుకంటే నేను అమెరికాలో చదువుకున్నా, బ్రహ్మని నేను కలిసి చదువుకున్నాం. ఇంటి పనులు సమానంగా చేసాం. వాషింగ్ మెషిన్లో లాండ్రీ వర్క్ చేయాలంటే సమానంగా చేసాం. అప్పుడు నేను అధికారులు చెప్పి ఈక్వల్గా పెట్టండి, అప్పుడే సమాజంలో మార్పు మొదలవుతుందని బలంగా. ఇట్లా అనేక సంస్కరణలు తీసుకురావాలనే నిర్ణయంతో మన ప్రభుత్వం ఉంది. దాంట్లో భాగంగా ఇంటర్మీడియట్ పెద్దలు అన్నట్టు బ్రిడ్జ్, అటు 10th వరకు చదివిన వాళ్ళు
మళ్ళీ ఇంటరు, మళ్ళీ కాలేజ్కి వెళ్తారు. ఈ బ్రిడ్జ్ చాలా కీలకమైంది. 10th వరకు నేను కూడా యావరేజ్ స్టూడెంట్, ఓపెన్గా నేను ఇప్పుడు చెప్తున్నా. అప్పుడు బాబు గారు గుర్తించి వీడు యావరేజ్గా ఉన్నాడు, వీడు రుద్దేయాలి 11th 12thలో అని నారాయణ గారిని పిలిచారు. నారాయణ గారు తెలుసు కదా, నారాయణ గారు తెలుసు, మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ శాఖ మార్చులు. ఆయన ఇప్పుడు ఇంటర్లో కూడా ప్రైవేట్ రంగంలో కాలేజీలో. అభివృద్ధి లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం సమర్థవంతంగా పనిచేస్తుంది అని రాష్ట్ర పర్యాటక సాంస్కృతిక సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కందుల దుర్గేష్ పేర్కొన్నారు. తూర్పుగోదావరి జిల్లా కడియం మండలం కడేపలంక గ్రామం జాతీయ రహదారి కాల్వగట్టు నుండి ఏటిగట్టు వరకు 1,85,00,000తో నూతనంగా నిర్మించబోయే నూతన రహదారికి స్థానిక శాసనసభ్యుడు గోరంట్ల బుచ్చయ్య చౌదరితో కలిసి మంత్రి శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ సమర్థవంతమైన నాయకుడు రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు, ప్రధాని మోదీ ఆశీస్సులతో ముఖ్యమంత్రి చంద్రబాబు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్లు రాష్ట్రాభివృద్ధికి ఎంతగానో శ్రమిస్తున్నారన్నారు. తమది మాటల ప్రభుత్వం కాదని చేతుల ప్రభుత్వం అన్నారు. కార్యక్రమంలో ఎంపీడీఓ రమేష్, పంచాయతీరాజ్ డిఈఏవి రవి, సర్పంచ్ పాటంశెట్టి రామ్జీ, ఎంపీపీ వెల్గుబండి ప్రసాద్, వైస్ ఎంపీపీ వెల్గుబండి రఘురాం, మార్గని సత్యనారాయణ, గట్టి నరసయ్య, సుబ్బారావు, పుల్ల రామారావు తదితరులు పాల్గొన్నారు. గ్రామీణ అభివృద్ధి కార్యక్రమాలు సర్వేగంగా ముందుకు సాగుతున్నాయి. పవన్ కళ్యాణ్ గారి నాయకత్వంలో కొత్త పంతులు దొరుకుతూ ఉన్నాయి. గ్రామాల అభివృద్ధి ధ్యేయంగా చంద్రబాబు గారి నాయకత్వంలో తీసుకున్న నిర్ణయాలకు అనుగుణంగా పవన్ కళ్యాణ్ గారు వేగం పెంచి ఈ రోజు పనులు చేస్తూ ఉన్నారు. దానిలో భాగంగా ఈ రోజున ఏటిగట్టు నుంచి మనకి హైవే దాకా కూడా 1,85,00,000 రూపాయలతో ఎంఎన్ఆర్జీఎస్ పనికి మన మంత్రులుగా మన సోదరులు దుర్గేష్ గారి నాయకత్వంలో 1,85,00,000 రూపాయలు శాంక్షన్ అయినాయి. దాని సారథ్యంలో ఇవాళ శంకుస్థాపన చేయడం జరుగుతుంది. బొమ్మూరులో 1,50,00,000 రూపాయలతో ఇవాళ శంకుస్థాపన చేశాం. కేవలం 10 కొబ్బరికాయలతో 1,50,00,000 రూపాయలు వర్క్ చేశాం. శిలాపలకాల కంటే ముఖ్యమైన ఇవాళ గ్రామస్తులు సరదాగా ఇక్కడ పెట్టుకున్నారు. కానీ పనులే ముఖ్యం, క్వాలిటీ ముఖ్యం, 10 మందికి ఉపయోగపడడం ముఖ్యం. దీనివల్ల ఇక్కడ సొసైటీలు ఉన్నాయి, నర్సరీలు ఉన్నాయి, నర్సరీలకు అన్ని ఉపయోగం. ఇవాళ ఇసుక ర్యాంపులు కూడా ఈ ప్రాంతంలో ఉన్నాయి. ఈ దారి అంత వేగంగా పూర్తి చేయాల్సిన అవసరం ఉంది. ఇవాళ కడియాన్ని టూరిస్ట్ కేంద్రంగా అభివృద్ధి చేయడంలో ఎంతో శ్రద్ధ పెట్టి తమ్ముడు దుర్గేష్ గారు కృషి చేస్తా ఉన్నారు. త్వరలోనే సమూలమైన మార్పులు వస్తాయి. ఒక వేగవంతమైన అభివృద్ధి కేంద్రంగా కడిపలంకను తీర్చిదిద్దాలన్న లక్ష్యంలో దుర్గేష్ గారు నడుస్తున్నారు. మీ అందరం కూడా కృషి చేస్తా ఉన్నాం. ఇవాళ ఈ ప్రభుత్వం అభివృద్ధి ధ్యేయంగా నడుస్తున్నటువంటి ప్రభుత్వం. ఒక పక్కన సమర్థవంతమైనటువంటి పరిపాలనా దక్షుడిగా పేరు పొందినటువంటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, మరో పక్కన పేద ప్రజల కోసం నిరంతరం తప్పించేటువంటి పవన్ కళ్యాణ్ గారు, ఇద్దరు కలిసి పైన నరేంద్ర మోడీ గారి యొక్క ఆశీస్సులతో మొత్తం రాష్ట్రాన్ని అందమైనటువంటి రాష్ట్రంగా తయారు చేసే విషయంలో చేస్తున్న కృషి ఇవాళ ప్రస్ఫుటంగా కనబడతా ఉంది. అందుకే ఎక్కడే చూసినప్పటికీ కూడా ఇప్పుడే బుచ్చయ్య చౌదరి గారు చెప్పారు, ఒక 1,50,00,000 వ్యయంతో ఏ శిలాఫలకాలు వాటి జోలికి పోకుండా రోడ్లకి కొబ్బరికాయలు కుట్టామనేటువంటి మాట. అనకాపల్లి జిల్లా సబ్బవరం ప్రభుత్వ జూనియర్ కళాశాలలో నూతనంగా ఏర్పాటు చేసిన డొక్కా సీతమ్మ మధ్యాహ్న భోజన పథకాన్ని రాష్ట్ర హోంశాఖ మంత్రి వంగలపూడి అనిత స్థానిక ఎమ్మెల్యే పంచకర్ల రమేష్ బాబుతో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా అనిత మాట్లాడుతూ ఇంటర్మీడియట్ చదువుకుంటున్న విద్యార్థులకు మధ్యాహ్నం పూట ఆకలితో ఇబ్బంది పడకూడదనే ఉద్దేశంతో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కోట్లాది రూపాయల నిధులు వెచ్చించి మధ్యాహ్న భోజన పథకం అమలు చేయడం మంచి శుభపరిణామమని అన్నారు. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ నగర అధ్యక్షుడు గండి బాబ్జీ, పలువురు కూటమి నాయకులు, కార్యకర్తలు, ప్రభుత్వ జూనియర్ కళాశాల అధ్యాపకులు, సిబ్బంది పాల్గొన్నారు. అనంతరం సబ్బవరం పోలీస్ స్టేషన్ హోంమంత్రి సందర్శించారు. మీ మీదే ఈ దేశ భవిష్యత్తు ఆధారపడింది అని పూర్తిగా నమ్ముతున్న ప్రభుత్వం మన ఎన్డీఏ ప్రభుత్వం. మీ తల్లిదండ్రులు ఎంత బాధ్యత తీసుకుంటున్నారో విద్య పట్ల, మీ జీవితం పట్ల ఈ ప్రభుత్వం కూడా అంతే బాధ్యత తీసుకుంటుంది అన్న విషయంలో మీకు ఏమాత్రం అనుమానాలు అక్కర్లేదు. దీనిలో భాగంగానే మేడం ఈ జూనియర్ కాలేజీ కానీ డిగ్రీ కాలేజీ కానీ ఈ స్థలం కాపాడుకోవడానికి చుట్టూ కాంపౌండ్ వాళ్ళు కానీ కొంత ఆక్రమణ గురైంది. ఇన్ఫ్రాస్ట్రక్చర్కి కానీ లోకేష్ గారిని నేను 2 కోట్లు ఫండ్ అడిగాను. మరి ఈరోజు చీఫ్ గెస్ట్కి వచ్చిన మీరు మా బాధ్యతలో సగం మీరు కూడా తీసుకుని లోకేష్ గారికి విన్నవించి దాన్ని ప్రూవ్ చేయించమని చెప్పి, అలాగే సిఎస్ఆర్ నుంచి కూడా ఎదురుగా ఉన్న గవర్నమెంట్ హాస్పిటల్ కూడా కట్టి 40 సంవత్సరాలు అవుతా ఉంది. దానికి కానీ దీనికి కానీ 4 కోట్లు పెట్టాను 2 డిపార్ట్మెంట్లకి. కాలేజ్ గురించి చెప్పారు. ఇన్ఫ్రాస్ట్రక్చర్ విషయం ఏంటంటే ఎవరికో కానీ అదృష్టం రాదు. ఉన్న ఊర్లో
ఊర్లోనే సేవ చేసుకునే అవకాశం. నేను ఈ ఊరికి ఎమ్మెల్యేని కాకపోయినా ఈ ఊర్లోనే ఉన్న కాలేజీకి ఇన్ఫ్రాస్ట్రక్చర్ తీసుకురావడంలో నా సహాయం కూడా కోరినందుకు ప్రత్యేకంగా నేను రమేష్ బాబు గారికి థ్యాంక్స్ చెప్పాలి. అట్ ద సేమ్ టైం ఆ విషయం ఆ భాగస్వామి నేను అవుతానని ఈ ఇన్ఫ్రాస్ట్రక్చర్ విషయంలోనే కానీ, అదేవిధంగా మన హాస్పిటల్ డెవలప్మెంట్ విషయంలోనే కానీ, ఇందాకే మా నాన్నగారు కూడా ప్రత్యేకంగా పంచకల్ రమేష్ బాబు గారికి ఒక విన్నపం కూడా చేశారు. మాది ఏదైతే సొంత ఊరు ఉందో బలిజిపాలెం, నాడుపాడు, అమలపాలెం పాలెం నాన్నగారు ఆ గ్రామాలకి కూడా అభివృద్ధి చేయాలని కోరుకున్నారు. ఒకరోజు మీరు మనం ఇద్దరం కలిసి ఒకసారి ఆ గ్రామాలకు కూడా వెళ్దామని మీ అందరికీ కూడా సవినయంగా వినవించుకుంటూ, ఏదైతే ఈ ఇష్యూస్ ఉన్నాయో కలెక్టర్ గారు, నేను, అదేవిధంగా రమేష్ బాబు గారు కలిపి యాజ్ ఎల్ యాజ్ పాసిబుల్ ఈ కాలేజ్కి ఇన్ఫ్రాస్ట్రక్చర్ తీసుకొని ఆ తర్వాత మళ్ళీ మీ కాలేజ్ మరొకసారి నేను వస్తానని మీ అందరికీ కూడా మాటిస్తున్నాను. థ్యాంక్ యూ. గాజువాక నియోజకవర్గ పరిధి అగనంపూడి ప్రభుత్వ జూనియర్ కళాశాలలో డొక్క సీతమ్మ మధ్యాహ్న భోజన పథకాన్ని రాష్ట్ర టీడీపీ అధ్యక్షులు శాసనసభ్యుడు పల్లా శ్రీనివాసరావు ప్రారంభించారు. ఈ సందర్భంగా పల్లా మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్లో ప్రైవేట్ కళాశాలలకు ధీటుగా ప్రభుత్వ కళాశాలలు ఉండే విధంగా ఇంటర్మీడియట్ విద్యార్థులకు అన్ని రకాల సౌకర్యాలు కల్పించడానికి మంత్రి నారా లోకేష్ ముందడుగు వేశారన్నారు. ఈ పథకం కింద రాష్ట్ర ప్రభుత్వం ఏడాదికి 17 కోట్ల రూపాయలు ఖర్చు చేస్తుందని తెలిపారు. రాష్ట్ర వ్యాప్తంగా 270 ప్రభుత్వ కళాశాలలో మధ్యాహ్న భోజన పథకం ప్రారంభించారని చెప్పారు. వచ్చే విద్యా సంవత్సరంలో ఇంటర్ విద్యార్థులకు పాఠ్య పుస్తకాలు ఉచితంగా అందజేయడం జరుగుతుందన్నారు. ఈ కార్యక్రమంలో కార్పొరేటర్లు రావుతు శ్రీనివాసరావు, ఇళ్లపు వరలక్ష్మి, జనసేన పిఎస్సి సభ్యుడు కోన తాతారావు తదితరులు పాల్గొన్నారు. జీవిత అనుభవం, పెద్దల యొక్క జీవిత అనుభవాలను కానీ మీరు తెలుసుకుంటే దట్ విల్ బి ది ఈజియెస్ట్ షార్టెస్ట్ రూట్ టు సక్సెస్. అందుకే ఇప్పుడు కూడా మనకు వచ్చినటువంటి ఆలోచన కరెక్టా కాదా అన్న దాని మీద మీ టీచర్స్తోని, మీ ఫ్రెండ్స్తోని, మీకు ఎవరైనా సరే పర్వాలేదు పెద్దలతోని, అమ్మా నాన్నతో ఒకసారి చర్చించండి. చర్చిస్తే మీరు తొందరగా జీవితంలో అనుకున్నది సాధించగలుగుతారు. మేము మీ ఏజ్లో ఉన్నప్పుడు ఎక్కువ మంది ఏంటంటే అన్నీ నాకు తెలుసనే బాగుంటుంటాం. బాగా గుర్తుంచుకోండి, అన్నీ నాకు తెలుసు కానీ అది కరెక్ట్ కాదో అవును అన్నది అనుభవం వాళ్ళ దగ్గర తెలుసుకోవాలని ఒక్క చిన్న ఆలోచన చేయండి అని చెప్పేసి ప్రతి ఒక్కరిని కూడా కోరుతున్నాను. దీనివల్ల ఖచ్చితంగా మీరు సక్సెస్ అవుతారు. అలాగే ఎక్కడ కూడా ధైర్యాన్ని కోల్పోవద్దు. ధైర్యం ఎప్పుడు కూడా మనసులో వేసుకోండి. అలాగే ఏదైనా సరే త్రికరణ శుద్ధి ఒకటి ప్రాక్టీస్ చేయండి. త్రికరణ శుద్ధి అంటే మీరు చేసేది, ముందు మీరు ఆలోచించేది, మీరు చెప్పేది, మీరు చేసేది, ఈ మూడు ఒకటి అవ్వాలి. అప్పుడేమవుతుందంటే మీరు జీవితాన్ని ఎటువంటి సమస్య అయినా సరే మీరు ఈజీగా హ్యాండిల్ చేయగలుగుతారు. ఇది మీరందరూ కూడా ప్రాక్టీస్ చేయండి అని చెప్పి తెలియజేస్తున్నారు. ఇవన్నీ రావాలంటే మాత్రం క్రమశిక్షణతో మెలగాల్సిన అవసరం ఉంది. సమయానికి విలువ ఇవ్వండి. ముఖ్యంగా సమయానికి మీరు విలువగలిగితే, సమయ పాలన చేయగలిగితే పార్వతీపురం మన్యం జిల్లా సాలూరులో డొక్క సీతమ్మ మధ్యాహ్న భోజన పథకాన్ని మంత్రి గుమ్మడి సంధ్యారాణి ప్రారంభించారు. మధ్యాహ్న భోజనం పేద విద్యార్థులకు చాలా ఉపయోగపడుతుంది అన్నారు. ప్రైవేటుకు ధీటుగా నాణ్యమైన విద్యకు మంత్రి లోకేష్ చర్యలు తీసుకుంటున్నారని చెప్పారు. మాదక ద్రవ్యాలు, గంజాయి వంటి అలవాట్లకు విద్యార్థులు దూరంగా ఉండాలి అని, అప్పుడే విద్యార్థులు అనుకున్న లక్ష్యాన్ని సాధించగలుగుతారని అన్నారు. గత 5 ఏళ్లు అస్తవ్యస్త పాలనతో దెబ్బతిన్న ఇంటర్మీడియట్ విద్యపై మంత్రి నారా లోకేష్ నిర్మాత్మక చర్యలకు శ్రీకారం చుట్టారని అన్నారు. డిగ్రీ నుంచి మీకు అవగాహన వస్తుంది. ఎలా అంటే మేము బాగా చదువుకోవాలి, మంచి ఉన్నతికి వెళ్ళాలి, మంచి ఉద్యోగం సాధించాలి, లేదా ఈ ఇంటర్మీడియట్ తర్వాత ఇంజనీరింగ్ జాయిన్ అవ్వచ్చు, మెడిసిన్ జాయిన్ అవ్వచ్చు, డిగ్రీ జాయిన్ అవ్వచ్చు, వాట్ ఎవర్ ఇట్ మే బి. ఏదైనా మన భవిష్యత్తు మీద మనకు ఒక కళ ఉంటుంది. ఇంటర్లో ఏంటంటే అంత కళ ఉండదు. కారణం ఏంటంటే కొంచెం ఇంకా చిన్నది వయసు నుంచి అది పెద్దవాళ్ళు కాదు, మరి చిన్నవాళ్ళు కాదు. కాబట్టి ఈ టైంలోనే లెక్చరర్స్ అది చాలా స్ట్రిక్ట్ గా ఉండాలి, చక్కగా చెప్పాలి. మీరు కూడా ఏ రోజుకి ఆ రోజు చదువుకోవాలి. చాలా మందికి అలవాటు ఏంటి అంటే ఏ రోజుకి ఆ రోజు చదవరు. చక్కగా పాఠాలు వినేసి ఇంట్లో పెట్టేసి హాయిగా సినిమా చూసుకోవటము, మాట్లాడుకోవడం చేసుకొని కరెక్ట్ గా పరీక్ష 10 రోజుల ముందు ఉదయం మధ్యాహ్నం రాత్రి నైట్ అవుట్ ఇదే చదివేస్తారు. అప్పుడు ఆరోగ్యం పాడవుతుంది. రోజుకి ఒక 2 hours అయినా బుక్స్ ఉంటే మీరు ఎగ్జామ్స్ ముందు ఎలా చదివినా పర్వాలేదు. కూడా లేవు, టక్కన ఫోన్ చేసి అడిగేద్దామంటే మా దగ్గర ల్యాండ్ ఫోన్ ఉంటే అటుపక్క మేషకు ల్యాండ్ ఫోన్ ఉండాలి కదా. అట్లాంటి పరిస్థితులు ఉండేటప్పుడు కూడా చదువుకొని చాలా పెద్ద పెద్ద స్థాయికి, ఇక్కడ మన కలెక్టర్ గారితో పాటు చాలా మంది పెద్ద పెద్ద స్థాయిలో ఉన్నారు.
కలెక్టర్లు, ఇంజనీరు, డాక్టర్లు, లాయర్లు, జడ్జిలు అయిన వాళ్ళు కూడా ఉన్నారు. పెద్ద పెద్ద హోదాల్లో ఎందుకంటే చదువుకోవడం అనేది వాళ్ళ ఇష్ట ప్రకారం ఉంటుంది. అన్నమయ్య జిల్లా రాజంపేట స్థానిక ఉర్దూ జూనియర్ కళాశాలలో డొక్క సీతమ్మ మధ్యాహ్న భోజన పథకాన్ని తెదేపా పార్లమెంట్ అధ్యక్షుడు చవర్తి జగన్మోహన్ రావు ప్రారంభించారు. ఒక మంచి ఆలోచన విధానం కలిగినటువంటి వ్యక్తి ఆంధ్ర రాష్ట్రానికి విద్యాశాఖ మంత్రిగా రావడం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలు చేసుకున్న అదృష్టమన్నారు. అనంతరం విద్యార్థులకు స్వయంగా భోజనం వడ్డించి విద్యార్థులతో కలిసి భోజనం చేశారు. ప్రిన్సిపల్ ఎంఈఓ 2 సుబ్బారాయుడు పాల్గొన్నారు. मैं जूनियर उर्दू मीडियम कॉलेज में पढ़ती हूँ, इसलिए सेकेंड ईयर MPC खाने के लिए हमको बड़ा इंतज़ाम किए ही मैं उनको शुक्रिया बोलती। और उनके आगे आगे हमारे स्टाफ भी अच्छे हैं, हमारे टीचर्स भी अच्छे ही अच्छे नंबर से पास होकर और हमें भी तुम्हारी पोजीशन में आने के लिए कोशिश करती आती इंशाअल्लाह। పార్వతీపురం ప్రభుత్వ జూనియర్ కళాశాలలో డొక్కా సీతమ్మ మధ్యాహ్న భోజన పథకాన్ని ఎమ్మెల్యే బోనుల విజయచంద్ర ప్రారంభించారు. ఈ సందర్భంగా అధికారులు నాయకులతో కలిసి విద్యార్థులకు భోజనం వడ్డించారు. అనంతరం పిల్లలతో కలిసి భోజనం చేశారు. భారతదేశ ప్రముఖ సంఘ సంస్కర్తల్లో సావిత్రిబాయి పూలే ఒకరిని బాపట్ల జిల్లా కర్లపాలెం ప్రాథమిక పాఠశాల ప్రధానోపాధ్యాయుడు ఇనకొల్లు పోలీసురావు అన్నారు. స్థానిక పాఠశాలలో సావిత్రిబాయి పూలే జయంతి వేడుకలను పాఠశాల మహిళా ఉపాధ్యాయులు ఏర్పాటు చేయగా తొలుత ఆమె చిత్రపటానికి పూలమాల వేసి మహిళా ఉపాధ్యాయులు ఆమెను సన్మానించారు. ఈ సందర్భంగా ప్రధానోపాధ్యాయులు మాట్లాడుతూ భారతదేశంలో మొదటి మహిళా పాఠశాలను స్థాపించిన ఘనత సావిత్రిబాయి పూలేకే దక్కుతుందన్నారు. ఆమె మహత్వము లేని మహారాణిగా చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఆ రోజుల్లో భారతదేశంలో స్త్రీలకు విద్యను అభ్యసించే అవకాశం లేదు. ఆ నేపథ్యంలో సావిత్రిబాయి పూలే గారు మరి మహిళలు కూడా చదవాలి, సమాజ స్థాపనలో మహిళలు కూడా ఉన్నత పాత్ర పోషించాలనే ఉద్దేశంతోనే మొట్టమొదటిసారిగా మహిళా పాఠశాలను స్థాపించి మరి సమాజంలో ఉన్న సాంఘిక దురాచారాలను రూపుమాపడానికి ఆమె ఎంతగానో కృషి చేశారు. ఆమె గురించి ఒక ఆసక్తికరమైన విషయం ఏంటంటే ఆమె ఆంధ్రప్రదేశ్ పర్యాటకుడిని హత్య చేసిన గోవా ప్రాంతంలో పర్యాటక ప్రేమికులు బహిష్కరించాలి అని రాష్ట్రీయ ప్రజా కాంగ్రెస్ నేత మేడ శ్రీనివాస్ కోరారు. పర్యాటకులకు రక్షణ కల్పించలేని గోవా సర్కార్ మున్ముందు భారీగానే ఆర్థిక నష్టం చనిచూస్తుందన్నారు. గోవాలో జరిగిన హత్య ఘటనపై ఏపీ సర్కార్ సరైన రీతిలో స్పందించకపోవడం బాధాకరమని అన్నారు. ఇంత ఘోరమైనటువంటి క్రైమ్ జరిగితే కనీసం గోవా ప్రభుత్వానికి చీమ కుట్టినట్టు కూడా లేదు, నిమ్మక నీరెత్తినట్లు వ్యవహరిస్తుంది. ఖచ్చితంగా ముందు ఆ గోవాలో జరిగినటువంటి ఘటనలో నిందితులు ఎవరైతే ఉన్నారో వాళ్ళని ఆ రాష్ట్రం నుంచి బహిష్కరించి టూరిస్టులకి మీరు ఒక నమ్మకం కలిగించండి. అందుకని మేము ఆంధ్రప్రదేశ్ ప్రజానికానికి అలాగే ఇతర రాష్ట్రాల్లో ఉన్నటువంటి ఆంధ్రులకి రాష్ట్రీయ ప్రజా కాంగ్రెస్ పార్టీ విజ్ఞప్తి చేసేది ఏంటంటే గోవా ప్రభుత్వానికి కనువిప్పు కలిగే విధంగా ఇక్కడ ఇలాంటి పనులు చేస్తే మన రాష్ట్ర ఆదాయాలు తగ్గిపోతే ఇతర రాష్ట్రాల నుంచి ఎవరు రారు అనే ఒక గౌరవం నమ్మకం కలగాలి, ఆ భయం ఏర్పడాలి. అంటే ఖచ్చితంగా ఆంధ్రప్రదేశ్ నుంచి అలాగే ఇతర రాష్ట్రాల్లో ఉన్నటువంటి ఆంధ్రులు గోవా వెళుతున్నటువంటి వాళ్ళందరూ కూడా ఖచ్చితంగా ఆ రాష్ట్రానికి అల్టిమేటం ప్రకటించండి. ఇక్కడ సరైనటువంటి భద్రత లేదు. ఎందుకంటే ఒక అల్టిమేటం ప్రకటిస్తే కనీసం మిగతా రాష్ట్రాల్లో ఏ రాష్ట్ర ప్రజానికానికైనా ఒక భద్రత ఉంటుంది. ఇప్పుడు టూరిస్టులు అంటే ఖచ్చితంగా ఆ ప్రాంతానికి ఎంతో ఆదాయ వనరులు కల్పించేటటువంటి పరిస్థితులు ఉంటాయి. మరి అలాంటిది ఈరోజు కాకినాడ జిల్లా ప్రతిపాడు నియోజకవర్గం ఏలేశ్వరం మండలం చిన్నంపేట జాతీయ రహదారిపై నిర్మించిన ఇంటర్ స్నాక్ క్యాషు ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ మూతపడడం వలన సుమారు 400 కుటుంబాలు రోడ్డున పడ్డాయి. సుమారు 10 సంవత్సరాల క్రితం నిర్మించబడిన ఈ కంపెనీలో అప్పటి నుండి పనిచేస్తున్నట్లు కార్మికులు ఈ పని ద్వారా కుటుంబాలను పోషించుకుంటూ వస్తున్నారు. తాజాగా నవంబర్లో రాత్రికి రాత్రి కంపెనీ మూతపడింది. దీంతో గత 49 రోజులుగా కార్మికులు నిరాహార దీక్షను కొనసాగిస్తున్నారు. కంపెనీ అట్లా మూసేసి అర్ధరాత్రికి అట్లా తలుపు వేసేసుకొని పోయి మమ్మల్ని రేపు చర్చలు జరుపుతాం అలాగని చెప్పేసి తాళాలు వేసుకొని వెళ్ళిపోయారు. అదేవిధంగా మేము మళ్ళీ మరుసటి రోజు డ్యూటీ ఉందనగా డ్యూటీ కానీ వస్తే తాళాలు వేసేసి ఉంటే మా బాధ కాదో చెప్పుకోవడానికి అలాగనేసి ఉంటే ఒక రాజకీయ నాయకుడికి కానీ ఎవరు కూడా రాలేదు. అలాగే ఇటువైపు ఇలాగే ఈ రోడ్డుని సీఎం గారు డిప్యూటీ సీఎం గారు పవన్ కళ్యాణ్ గారు వేస్తున్నారండి.
వెళ్తుంటే మేము పత్రం కూడా ఇచ్చామండి. ఇల్లు పత్రం కూడా ఇచ్చే మీరు అది చదివారో లేదో మాకు తెలియదు, కానీ మాకు మాత్రం మేము లెటర్లు కూడా సీఎం గారికి లెటర్లు కూడా వేసామండి. పోస్ట్ ద్వారా లెటర్లు కూడా వేసాం. కానీ నవంబర్ 16ని హఠాత్తుగా కంపెనీ మూసేసి ఆ రాత్రికి రాత్రి యాజమాన్యం వెళ్ళిపోయిందండి. మేము రోడ్డు మీద పడి ఉన్నామని ఎంఆర్ఓ ఆఫీస్ దగ్గర చర్చలు జరిపారు. అక్కడ కూడా మాకు న్యాయం జరగలేదు. మళ్ళీ జేసీఎల్ దగ్గర కాకినాడ మీటింగ్లో జరుగుతుంది డీసీఎల్ దగ్గర, అక్కడ కూడా మాకు న్యాయం జరగలేదండి. చర్చలు వేస్తూ ఉన్నారు, అధికారులు ఎవరూ స్పందించలేదు. మాకు అధికారుల దగ్గర కూడా వెళ్ళాము, న్యాయం చేయమని నడుచుకుంటూ కూడా సత్యప్రభ గారి దగ్గరికి వెళ్ళాము, ఆమె కూడా ఏమీ న్యాయం చేయలేదండి. జ్యోతుల నెహ్రూ గారి దగ్గరికి వెళ్ళాము, ఆయన కూడా ఏమి న్యాయం చేయలేదు. అధికారులు ఎవరూ మమ్మల్ని పట్టించుకోవట్లేదు. ఇంతమంది ఆడవాళ్ళు రోడ్డు మీద పడి ఉన్నారు, వాళ్ళ ఫ్యామిలీలు ఎలాగున్నాయి అని కూడా ఎవరూ కూడా పట్టించుకోవట్లేదండి. మరి మాకు న్యాయం చేయాలని ప్రభుత్వాన్ని కోరుకుంటాం. అవసరమైతే కంపెనీని ప్రభుత్వమే తీసుకొని మాకు న్యాయం చేయాలని, మాకు ఉద్యోగం కల్పించాలని కోరుకుంటున్నామండి. ఇంటర్స్నాక్ కంపెనీ అండి ఇది. అన్నమయ్య జిల్లా రాజంపేట ఆండాల్ భక్తి సేవా సంఘం ఆధ్వర్యంలో శ్రీ గోదాదేవి మహాలక్ష్మీదేవి సమేత ప్రసన్న రంగనాథ స్వామి కళ్యాణ మహోత్సవం వైభవంగా జరిగింది. రాజంపేట బైపాస్ రోడ్లోని కళాంజలి గార్డెన్స్ లో ఈ కళ్యాణ కార్యక్రమం నిర్వహించారు. వేద పండితులు అక్కరాజు శశిధర్ శర్మ నేతృత్వంలో కళ్యాణ మహోత్సవం వేద మంత్రాలతో మంగళ వాయిద్యాల మధ్య ప్రత్యేకంగా అమర్చిన వేదికపై స్వామివారు అమ్మవార్లను స్వర్ణాభరణాలతో పట్టు వస్త్రాలతో వివిధ రకాల పుష్పాలతో నేత్రపర్వంగా అలంకరించారు. గోవులు అశ్వాలతో మంగళ వాయిద్యాల నడుమ నగర సంకీర్తన కావించారు. అన్నమాచార్య సంకీర్తనలతో భక్తుల గోవింద నామ స్మరణల మధ్య అంగరంగ వైభవంగా జరిగింది. సందర్భంగా హైదరాబాద్ కు చెందిన ప్రముఖ ఆధ్యాత్మిక గాయకులు, తెలుగు గిన్నెస్ బుక్ రికార్డు గ్రహీత గురుశ్రీ వెంకటేశ్వర్లు కోటపాటి గోవిందదాసు తన బృందంతో అన్నమాచార్య కీర్తనలు ఆలపించారు. కాకినాడ జిల్లా అనపర్తి నియోజకవర్గ పరిధి రంగంపేట ప్రభుత్వ జూనియర్ కళాశాలలో డొక్క సీతమ్మ మధ్యాహ్న భోజన పథకాన్ని అనపర్తి శాసనసభ్యులు నల్లమిల్లి రామకృష్ణారెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ విద్యార్థులు శారీరకంగా, మానసికంగా బలవంతులు కావాలనే సదుద్దేశంతో ఇంటర్మీడియట్ విద్యార్థులకు కూడా మధ్యాహ్న భోజనం అందించాలని కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ ఆలోచించడం, దాన్ని ఈ రోజు ప్రారంభించుకోవడం జరిగింది అని, గత ప్రభుత్వంలో కేంద్ర సాయంతో పెట్టిన పథకాలకు కూడా జగనన్న పథకం అంటూ ఓ ప్రవాహసనంగా మారిన పరిస్థితుల్లో నేడు నారా లోకేష్ ఒక మహత్తర మార్పుకి నాంది పలికారన్నారు. కార్యక్రమంలో కూటమి నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఒక ప్రహసనంగా మారిన పరిస్థితి ఇవాళ ఒక అత్యుత్తమ విధానానికి తెరతీశారు లోకేష్ గారు. ఏదైతే మన ప్రాంతంలో తూర్పుగోదావరి జిల్లాలో అన్నపూర్ణ గారు మన డొక్కా సీతమ్మ గారు భోజనం అంటే మనకు గుర్తొచ్చేది డొక్కా సీతమ్మ గారు. ఏ సమయంలో వెళ్ళినా భోజనం పెట్టిన మహాతల్లి. అటువంటి మహాతల్లికి గతంలో చంద్రబాబు నాయుడు గారు ధన్యవాదాలు వెంకటేశ్వర స్వామి పేరు పెట్టడం జరిగింది. ఇవాళ లోకేష్ గారు ఈ మధ్యాహ్న పరిభోజన పథకం ఏదైతే ఉందో ఆ పథకానికి ఆ మహాతల్లి పేరు పెట్టడం చాలా సముచితమైన మీ అందరూ నక్షత్రాలతో అదేవిధంగా ఇవాళ కిట్స్ ఇస్తా ఉన్నాం. ఆ కిట్స్కి డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణ గారి పేరు పెట్టారు. ఇటువంటి మహానుభావులు పేరు పెట్టడం ద్వారా ఒక మంచి మెసేజ్ మీ అందరికీ ఇవ్వడం జరుగుతూ ఉంది. వారందరినీ ఒకసారి గుర్తు చేసుకోవడం జరుగుతూ ఉంది. ఇందాక అమ్మాయి బాల సరస్వతి మాట్లాడింది డ్రగ్స్ గురించి. ప్లాస్టిక్ వాడడం వలన పర్యావరణానికి విఘాతం కలుగుతుంది అని గాజువాక జోనల్ కమిషనర్ బీఆర్ఎస్ శేషాద్రి అన్నారు. జేడీ ఫౌండేషన్ మరియు జీవీఎంసీ సంయుక్త ఆధ్వర్యంలో గాజువాక మహిళా రైతు బజార్లో ప్లాస్టిక్ వాడకంపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా శేషాద్రి మాట్లాడుతూ మైక్రో ప్లాస్టిక్ వల్ల మానవ జాతి మనుగడకు ముప్పు వాటిల్లుతుంది అని చెప్పారు. భూమిపైన, నీటిలో ఉండే జీవరాశులు ప్లాస్టిక్ ని తినడం వల్ల మానవులపై కలిగే దుష్ప్రభావాలను వినియోగదారులకు వివరించారు. జోనల్ ఏఎంహెచ్ఓ కిరణ్ కుమార్, ఫౌండేషన్ విశాఖ జిల్లా కన్వీనర్ కృష్ణయ్య పాల్గొన్నారు. మీ సహకారాలు కావాలండి. ఇంజనీరింగ్ చూసుకున్నప్పుడే మీరు గుడ్డ సంచి కానీ ఏదో ఒక సైకిల్ ఎక్కువ ప్లాస్టిక్ సంచి కాకుండా కుటుంబాలు నడకుండా ఉండేలాగా
చర్యలు తీసుకోవాలండి. అలాగే మన భవిష్యత్ తరాలకు కూడా మంచి వాతావరణం ఇవ్వాలి అంటే మనం ముందుగా ప్లాస్టిక్ అధికరితేనే కానీ పిల్లలకి ఆరోగ్యం కానీ మన ఆరోగ్యం కానీ చూసుకోవడం కాదు. ఈ సింగిల్ యూజ్ ప్లాస్టిక్ వాడటం వల్ల క్యాన్సర్ అది వస్తున్నాయని చెప్పి డాక్టర్లు చెప్తున్నారు. ఇవన్నీ దృష్టిలో పెట్టుకుని మీరు కూడా మాకు సహాయ సహకారాలు అందించకపోతూ ఈ యొక్క జేడీ ఫౌండేషన్ వారిని మరోసారి తీసుకున్నందుకు వారిని అభినందిస్తూ జేడీ ఫౌండేషన్ వివి లక్ష్మీనారాయణ ఆధ్వర్యంలో జరుగుతున్నటువంటి ప్లాస్టిక్ అవేర్నెస్ ప్రోగ్రామ్ లో మేము ఈ రోజు పాతగాజువాక మహిళా రైతు బజారు వద్ద ప్లాస్టిక్ ని వినియోగించవద్దు, నారసంచులనే వాడండి అని చెప్పేసి ఒక నినాదంతో మేము వినియోగదారులందరికీ కూడా విజ్ఞప్తి చేయడానికి ఇక్కడ జేడీ ఫౌండేషన్ సభ్యులందరం వచ్చామండి. నారసంచులను వాడండి, ప్లాస్టిక్ ని నివారించండి. ఈ పెనుభూతం ప్లాస్టిక్ భూతాన్ని మనం వినియోగదారులు వినియోగించడం తగ్గిస్తే ఉత్పత్తిదారుల యొక్క ఉత్పత్తి కూడా తగ్గుతుంది ఆటోమేటిక్ గా. ఏ రోజైతే వినియోగదారులు వినియోగం చేయకుండా ఉంటే ఆ రోజు ఉత్పత్తిదారులు ఉత్పత్తి చేసినా సరే వాళ్ళు మూలం పెట్టుకోవాల్సి వస్తుంది. కాబట్టి ఉత్పత్తిదారులను మనం ఇండైరెక్ట్ గా ఇలాగా వినియోగదారులందరూ కూడా సమీకృతంగా ఒకే మాట మీద వచ్చి ఈ యొక్క ప్లాస్టిక్ ని కొనకుండా వినియోగించకుండా ఉంటే ఉత్పత్తిదారులు ఆటోమేటిక్ గా ఉత్పత్తి తగ్గిపోతుందని మీ అందరికీ ఈ జేడీ ఫౌండేషన్ తరఫున నేను విన్నవించుకుంటున్నాను. నమస్తే. ముఖ్యాంశాలు విశాఖలో నేవీ డే వేడుకలు, హాజరైన సీఎం చంద్రబాబు, అబురపరిచిన నేవీ విన్యాసాలు. రాష్ట్ర వ్యాప్తంగా డొక్కా సీతమ్మ మధ్యాహ్న భోజన పథకం ప్రారంభం, విజయవాడలో లాంఛనంగా ప్రారంభించిన మంత్రి నారా లోకేష్. అభివృద్ధి లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం పనిచేస్తుందన్న మంత్రి కందుల దుర్గేష్. తూర్పుగోదావరి జిల్లా కడియపులంకలో 1,85,00,000తో చేపట్టే నూతన రహదారికి ఎమ్మెల్యే గోరంట్లతో కలిసి శంకుస్థాపన. వార్తలు ఇంతటితో సమాప్తం. మళ్ళీ మరొక బులెటిన్లో కలుద్దాం. చూస్తూనే ఉండండి మా టీవీ న్యూస్. ఫర్ మోర్ అప్డేట్స్